హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను డోనట్స్ రెసిపీ చూపించబోతున్నానండి. మనం ఇంట్లోనే ఈ డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఎంత బాగున్నాయో. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్ గోరువెచ్చటి పాలు తీసుకోవాలి. అందులోకి 3 స్పూన్స్ షుగర్, 2 టీ స్పూన్స్ ఈస్ట్ తీసుకోవాలి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు రెస్ట్ ఇవ్వాలి. 10 to 15 మినిట్స్ మూత పెట్టి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హెల్దీగా ఉంటుందని గోధుమ పిండి తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈస్ట్ కలిపి పక్కన పెట్టుకున్న పాలని పోసుకుంటూ అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే ఇంకా పల్చగా కలుపుకోవాలి. ఇలా దీన్ని ఒక ట్రే మీద వేసుకొని బాగా నీట్ చేయాలి. 10 to 15 మినిట్స్. ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనకి స్టిక్కీగా చేతికి అంటుకుంటూ ఉంటుంది. చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాగా నీట్ చేసుకోవాలి. మనం చేస్తున్న కొద్దీ ఆ స్టిక్కీనెస్ తగ్గుతూ వస్తుంది. ఇలా 10 to 15 మినిట్స్ చేసిన తర్వాత పిండి ముద్దని ఒక గిన్నెలో పెట్టుకొని పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఒక గంట తర్వాత చూస్తే చూడండి ఎలా సాఫ్ట్గా అయిందో. దీన్ని 1 మినిట్ మళ్ళీ నీట్ చేసుకొని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటున్నాను. రౌండ్ బాల్ లాగా చేసుకొని చపాతీ ట్రే మీద పిండి అప్లై చేసి దాని మీద ఇది పెట్టుకొని మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. నా దగ్గర డోనట్ కటర్ లేదండి. ఇలా గ్లాస్ తీసుకొని ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసి చిన్న బాటిల్ మూత తీసుకొని మధ్యలో మళ్ళీ డోనట్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి పైన. వీటిని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా డోనట్స్ వేసుకోవాలి. చూడండి డోనట్స్ ఎలా పొంగుతున్నాయో బాగా. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత అనదర్ సైడ్ రొటేట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే అన్ని డోనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం డోనట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా గార్నిషింగ్కి షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇలా ఒక్కో డోనట్ని తీసుకొని షుగర్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. పైన హెర్షీస్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వైట్ చాక్లెట్ ఆర్ డార్క్ చాక్లెట్ సిరప్లో కూడా డిప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.